గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారం ఏంటంటే, మన జీవితంలో ఒక్కొక్కసారి ఇంక నా పని అయిపోయింది, వయసు అయిపోయింది, ఆరోగ్యం పోయింది, ఉద్యోగం పోయింది, నా ప్రజలను విడిచిపెట్టారు, నాకంత సామర్థ్యం లేదు అనుకున్న సమయంలో దేవుడు మనల్ని పిలుచుకుని వాడుకుంటాడు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక నా వల్ల కాదు అనే సమయంలోనే దేవుడు అంటాడు, నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణంగా నేను నీకు ఇస్తాను, నేను నిన్ను వాడుకుంటానని దేవుడు అనేకులను వాడుకొని చూపించిన దేవుడు. ఉదాహరణకి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఎలాగూ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. యెహోషువ ఈ కనాను దేశం అంతటిని స్వాధీనపరుచుకుని 12 గోత్రాలకి విభజించి వారికి పంచిపెట్టవలసిన బాధ్యత నీది, నీకు అప్పగించాను. అయితే ఇప్పటికే నువ్వు బహువృద్ధుడు అయ్యావు, ఇంకా స్వాధీనపరుచుకుని పంచిపెట్టవలసిన భూమి చాలా మిగిలి ఉన్నదయ్యా అని దేవుడు చెప్తున్నాడు యెహోషువ గ్రంథం 13వ అధ్యాయంలో. కాబట్టి నువ్వు రిటైర్ అయిపోయిన వృద్ధుడో కనుక ఇంక నీ వల్ల కాదులే అనలేదు దేవుడు. అయినా నువ్వు పని కానించు, నేను నీకు తోడుగా ఉంటాను. 13వ అధ్యాయంలో చదివాం. 23వ అధ్యాయం వచ్చేటప్పటికి సేమ్ 23వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనంలో అప్పటికే నువ్వు బహువృద్ధుడవు, చాలా పనులు చేయవలసింది అన్నాడు. 23వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేటప్పటికి చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరినో వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. 13వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆ భూమిని స్వాధీనపరుచుకుని జయించి పంచుకుని చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరికీ కూడా వీరంటే భయాన్ని కలుగు చేసి విజయవంతునిగా నిలిచాడు వృద్ధుడైన యెహోషువ. గమనించండి ప్రియులారా, వృద్ధ వయసులోనూ దేవుడు ఇంకా నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, భయపడద్దు, మూవ్ ఫార్వర్డ్, వి స్టిల్ హ్యావ్ లాట్ టు డూ. ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది కదా, పద ముందుకు వెళ్ళు. నీ శరీరాన్ని చూసుకుని, నీ బలహీనతను చూసుకుని, నీ అనారోగ్యాన్ని చూసుకుని ఇక నా వల్ల కాదులే, నేను పనికిరానులే అని అనుకోవద్దు. నిన్ను బలపరచువాడు నేను ఉన్నప్పుడు నీ వయసు, నీ అనారోగ్యము ఎప్పటికీ ఒక అడ్డు కాదు. ఆయన 110 సంవత్సరాలు బ్రతికి మరి బహువృద్ధుడై తన పనంతటిని పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా ఆయన మరణించాడు యెహోషువ. గమనించండి ప్రియులారా, మోషే మంచి బలంగా ఉన్నప్పుడు 40 సంవత్సరాల వయసులో గుద్దుకి ఒక ఐగుప్తుడిని చంపగలిగి అంత బలంగా ఉన్నప్పుడు దేవుడు వాడుకోలే. 80 సంవత్సరాలు వృద్ధుడైనప్పుడు మోషే రా, నేను నిన్ను వాడుకుంటానన్నాడు. నేనా ప్రభువా అని అన్నాడు మోషే. ఎస్, నువ్వే, వై నాట్. మన జీవితంలో మన శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని వాడుకోడు. నా వల్ల కాదు ప్రభువా, ఇంకా ఎవరైనా బెటర్ పర్సన్ చూడు ప్రభువా అంటే, లేదు నాకు నువ్వు కావాలి, నేను వాడుకుంటా అన్నాడు. 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు మోషేని బహుబలంగా వాడుకున్నాడు. ఆ రోజుల్లో ఒక దేవుడు, ఈ రోజుల్లో ఒక దేవుడు కాదు. మనం ఏ బలహీనతలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆత్మీయంగా దేవునికి ప్రీతికరంగా మారితే చాలు. పాపపు జీవితంలోంచి బయటకు వచ్చి దేవునికి ప్రీతికరంగా మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకుంటే చాలు. మన ఫిజికల్ స్ట్రెంత్ అనేది దేవుడు పట్టించుకోడు. ఆయన బలం మనకిచ్చి మన ద్వారా వాడుకుంటాడు. మన క్రింద పని చేయడానికి సమర్థులైనటువంటి వారిని మనకు అప్పగించి దేవుడు మన ద్వారా కార్యాలు జరిపిస్తాడు. వృద్ధ వయసులో ఉన్నారు జక్కరియా, ఎలిజబెత్. మేమా అని అనుకున్నారు. లోకాసువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. కానీ దేవుడు ఆ టైంలో కూడా వారికి ఒక గర్భఫలం ఇచ్చి, బాప్తీసమిచ్చి యోహాన్నిచ్చి, యేసుక్రీస్తు ముందు మార్గాన్ని సరళము చేసిన ఒక గొప్ప ప్రవచింపబడిన వ్యక్తి అయినటువంటి బాప్తీసమిచ్చి యోహాను వారి నుండి దేవుడు రప్పించి గొప్ప పరిచర్య చేయించాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఈరోజు చెప్పే దేవుని యొక్క మాట ఏంటంటే, నీ
వయసు, నీ అనారోగ్యము, నీ ఆర్థిక పరిస్థితి, లేక జరిగిన సంఘటనలు మరి ఏమైనా నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నాక, దేవునికి ప్రీతికరంగా నువ్వు మారిన తర్వాత, దేవుని కార్యము నీ ద్వారా నెరవేర్చడానికి ఇవేమీ అడ్డు కావు. ఒకటే మాట చెప్పు, నేను సిద్ధమయ్యా, నువ్వు నన్ను బలపరిస్తే ఏ పనన్నా నేను చేయడానికి సిద్ధమే ప్రభువా, నన్ను వాడుకో నాయనా అని చెప్పు. దేవుడు మనలను బలపరుస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, కృపనిస్తాడు. మనకి కావలసిన వాటిని కావలసిన ప్రజలు మన యొద్దకు రప్పించి మన ద్వారా ఆయన కార్యాన్ని చేసి బలహీనుల ద్వారా బలమైన కార్యం చేసి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. పౌలు భక్తుడు అనుకున్నాడు, యెరూషలేములో అక్కడ ఉన్నప్పుడు ఎంతోమంది ఎలాగన్నా పౌలుని చంపేద్దాం ఈ రాత్రికి అనుకున్నారు యెరూషలేములో. అక్కడ యెరూషలేములో దేవుడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో, పౌలా భయపడద్దు, నువ్వు యెరూషలేములో సాక్ష్యం చెప్పినట్టు రోమాలో కూడా నాకు సాక్ష్యం చెప్పాలా, కంగారు పడద్దు, వాళ్ళు ఎంతో హడావిడి చేయని ఎవడిని నేను చేయలేడు. సముద్రంలో ఓడ పగిలిపోయి మెలితేని దీవులోకి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కూడా ఓడ బ్రద్దలైన సమయంలో కూడా భయపడలేదు పౌలు. అందరూ భయపడ్డారు. ఎందుకంటే నేను ఇంకా చేయవలసిన పని నా ప్రభు కొరకు చాలా ఉంది కనుక దేవుడు ఏదన్నా ఒక గొప్ప కార్యం చేసి నన్ను బ్రతికిస్తాడు, నేను ప్రభు కొరకు నిలబడాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏ అనారోగ్యంలో అయినా సరే, ఏ వ్యాధి బాధల్లో అయినా సరే, ఏ శత్రువుల మధ్య అయినా సరే, ఏ యొక్క వృద్ధాప్యంలో అయినా సరే, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుని పరిశుద్ధంగా ప్రభువా నీ పనికి నేను సిద్ధం అనుకుంటే మన సామర్థ్యాన్ని చూడు దేవుడు, మన సిద్ధపాటును చూస్తాడు. మన ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరిపిస్తాడు, ఇంకా ఉన్నతమైనటువంటి కార్యాలు జరిపిస్తాడు, ఇంకా ఎంతో ప్రయాణాన్ని చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవునికి ప్రీతికరంగా మారదాం, దేవుని చేత వాడబడదాం. దేవుడు ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన అనుదిన ఆత్మీయ ఆహారం బట్టి స్తోత్రాలయ్యా. ఈ వాక్యం మాకు ఆత్మీయంగా బలపడటానికి, మా బలహీనతల్లో, మా కృంగుదల్లో అయ్యా మమ్మల్ని మేము ఇంకనూ మీకు అర్పించుకొని పరిశుద్ధపరచబడి నీ ఆత్మ ద్వారా, నీ శక్తి ద్వారా బలపరచబడి నీ సేవలో నమ్మకంగా వాడబడే భాగ్యం దయచేయమని జీవము గల దేవుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ నీ పాదాలకు, నీ దక్షిణ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుని వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని ప్రభు సేవలో పరమ తండ్రి వాడుకొనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.